ఫిబ్రవరి 13 దేవుని వాగ్దానం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. కీర్తన 128:2. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక దినాన్ని కలిగి ప్రభువుని స్తుతించే ధన్యత దేవుడు మనకి దయచేశాడు. ఈ నూతన దినములో ప్రభువుని ఆరాధించడానికి, స్తుతించడానికి దేవుడిచ్చినటువంటి ఈ మంచి అనుభవం మనకి ఎంతగానో ఉన్నత స్థానాన్ని, ఉన్నతమైన అనుభవాలను అనుగ్రహిస్తూ ఉంది. ప్రియులారా, దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందంటే, మనం ఏ కష్టమైతే చేస్తున్నామో ఆ కష్టాన్ని మనము అనుభవించేలా ప్రభు మనలను దీవిస్తాడు. చాలామంది ఎంతో కష్టపడి వారి యొక్క పనులు చేసుకుంటారు, కానీ ఆ కష్టము చిల్లు సంచులో వేసినట్లుగా వెళ్ళిపోతుందని హగ్గయి గ్రంథములు తెలియజేసినట్లుగా వారి జీవితాలు ఉంటాయి. నీవు ఎంత కష్టపడుతున్నావో ఆ కష్టాన్ని అనుభవింపజేసేటువంటి ధన్యత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, మనమందరం కూడా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడిచ్చేటువంటి ఈ దీవెన, నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు. అది నిశ్చయముగా జరుగుతుంది. అది ఎప్పుడంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. దేవుని యందు ఎవరు భయము భక్తి కలిగి ఉంటారో అట్టి వారికి దేవుడిచ్చేటువంటి ఉన్నత ఆశీర్వాదము, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. ప్రియులారా, దేవుడు ఇచ్చే ఈ దీవెన నీ జీవితానికి, నీ బిడలకు అనుగ్రహించాలని నేను కోరుకుంటూ ఉండగా, నిన్ను నీవు దేవునిలో సిద్ధపరచుకుని ప్రభు ఇచ్చే ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నకు దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు వెళ్ళు. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు. బిడ్డల జీవితంలో ఏ కష్టమైతే చేస్తున్నారో ఆ కష్టాన్ని, దాని ద్వారా వచ్చేటువంటి ఆ కష్టార్జితం వారు అనుభవించడానికి మీ యొక్క ఆత్మ అభిషేకం బిడ్డలకు దయచేయండి. వారికి ఉన్న ప్రతి సమస్యను తొలగించండి. ఈ దినము నాయన బిడ్డల జీవితంలో ఏ యొక్క సమస్య ఉందో ఆ సమస్య నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దిన దీవెనత నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని, బిడ్డలకు రక్షణ, ఆనందం దయచేయమని బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీరే తోడే ఉండండి, సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.